హాయ్ అండి. చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ మార్నింగ్ లేవగానే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. రోజంతా కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. ఏం తినలేకపోతున్నాం అని కంప్లైంట్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో హెచ్సిజీ అనే హార్మోన్ ఎక్కువగా అవ్వడం వల్ల ఈ వామిటింగ్స్ వస్తాయి. కవల పిల్లలు ఉన్న వాళ్ళలో హెచ్సిజీ లెవెల్స్ ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి వామిటింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మీరు మార్నింగ్ లేవగానే ఒక 2 ప్లెయిన్ బిస్కెట్స్ డ్రై టోస్ట్ తిని మళ్ళీ కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత బ్రష్ చేయాలి. అలా చేయడం వల్ల ప్రొద్దున్నే వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. హెవీ మీల్స్ తీసుకోకూడదు. అంటే ఒకటేసారి లంచ్ అని డిన్నర్ అని ఎక్కువగా తినకుండా 2 అవర్స్ కి కొంచెం తినడం వల్ల వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. కొందరికి కొన్ని ఫుడ్స్ తిన్నా కానీ స్మెల్ చేసినా కానీ వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. చాలా మందికి అది ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయండి. వామిటింగ్స్ ఎక్కువగా ఉంటే డీహైడ్రేషన్ అవుతుంది. సో వాటర్ కూడా తాగాలి. ఎక్కువ వాటర్ ఒకటేసారి తాగడం వల్ల కూడా వామిటింగ్స్ అవుతుంది. సో మధ్యలో సిప్ చేస్తూ ఉండండి. ఇంకా వాటర్లో జింజర్ అంటే అల్లం బాయిల్ చేసుకొని రోజంతా కొన్ని తాగడం వల్ల వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. దీనితో పాటు లెమన్ వాటర్తో కూడా కొంతమందికి వామిటింగ్స్ తగ్గుతుంది. ఇవన్నీ చేసినా కానీ వామిటింగ్స్ తగ్గట్లేదు, రోజంతా వామిటింగ్స్ అవుతున్నాయి అంటే దాన్ని హైపర్ ఎమెసిస్ గ్రావిడారం అంటారు. దానికోసం మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.